కాంగ్రెస్ పార్టీ గుట్టు చప్పుడు కాకుండా చేపట్టిన ఆపరేషన్లో ఆకర్ష్ గులాబీ నేతలు లోనవుతున్నారా? తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందటే చెప్పారు కదా. మరి బహుశా గేట్లు తెరిచినట్లున్నారు. మరి వాళ్ళు లోక్సభ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఆగెట్టుగా లేరు. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు. అబ్బే, ఇది శాంపుల్ మాత్రమేనని లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా తమ పార్టీలోకి వచ్చేస్తారని కాంగ్రెస్ డంక బజాయించి మరి చెబుతుంది. కాంగ్రెస్లో చేరుతున్న మొదటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందరే. ఈయన బాటలో మరికొందరు నడిచే అవకాశం కూడా ఉంది. దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ టికెట్ అడిగారట. మరి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆలోచిస్తుందట. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు. మరి సోమవారం అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారట. మరి దయాకర్కు బీఆర్ఎస్ మళ్ళీ టికెట్ ఇవ్వకపోయేసరికి తన దారి తాను చూసుకుంటున్నారని అంటున్నారు. వరంగల్ లోక్సభ టికెట్ను ఆరూరి రమేష్కు ఇద్దామనుకుంది బీఆర్ఎస్. కానీ ఆయన పోటీకి విముఖత చూపారు. తరువాత ఆయన బీజేపీలో చేరారు. వరంగల్ టికెట్ కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇవ్వడంతో దయాకర్ మనస్తాపానికి గురయ్యారట. మరి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరుతారట. మరి ఆల్రెడీ మాట ముచ్చట అయిపోయిందట. మరి మరో 4 ఎమ్మెల్యేలు కూడా గోడ దూకడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ కూడా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. మరి ఈయన కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలిసిందే. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరుతారని కూడా వినిపిస్తుంది.